క్రికెట్ చరిత్రలో ఎంతో మంది స్టార్లు వచ్చారు వెళ్లారు. కానీ గాడ్ ఆఫ్ క్రికెట్ సచిన్ టెండూల్కర్ సృష్టించిన ఆ ఒక్క రికార్డును మాత్రం ఎవరూ టచ్ చేయలేకపోతున్నారు. సచిన్ 24 ఏళ్ల సుదీర్ఘ కెరియర్లో 200 టెస్టులు, 463 వన్డేలు ఆడి ఈ ఘనత సాధించారు. వన్డేల్లో 49, టెస్టుల్లో 51 సెంచరీలు, మొత్తం 100. 2012లో బంగ్లాదేశ్పై ఆ 100వ సెంచరీ కొట్టినప్పుడు ప్రపంచం మొత్తం ఒక్కసారిగా నిశ్శబ్దమైపోయింది. అది ఒక మానవాతీతమైన రికార్డ్ అని అప్పుడే అర్థమైంది. ఈ రికార్డును విరాట్ కోహ్లీ బ్రేక్ చేస్తాడని అందరూ అనుకున్నారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. 2026 నాటికి కోహ్లీ 84 సెంచరీల దగ్గరున్నాడు. కోహ్లీ ఇప్పటికే టెస్టులు, టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించేశాడు. అంటే కోహ్లీకున్నది కేవలం వన్డే ఫార్మాట్ మాత్రమే. మిగిలిన 16 సెంచరీలు కేవలం వన్డేల్లోనే కొట్టడం అంటే అది హిమాలయ పర్వతాన్ని ఎక్కడం కంటే కష్టం. రిక్కీ ప్యాంటింగ్, సంగక్కర లాంటి దిగ్గజాలే ఆ దరిదాపుల్లోకి రాలేకపోయారు. సో సచిన్ 100 సెంచరీల రికార్డ్ అన్బ్రేకబుల్ అని ఫిక్స్ అయిపోవచ్చా? మీరేమనుకుంటున్నారు? కోహ్లీ ఆ అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తాడా? కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.